కొందరికి ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు బ్లీడింగ్ రావచ్చు, మాస్టర్బేట్ చేసేటప్పుడు బ్లీడింగ్ రావచ్చు, కట్ అయిపోవచ్చు. అది కట్ అయిపోవడం వల్ల విపరీతమైన పెయిన్ రావచ్చు. అంతేకాకుండా ఒకసారి కట్ అయిన తర్వాత అక్కడ బ్లీడింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఆ భయంతో, ఆ టెన్షన్తో మళ్ళీ ఎక్కడ కట్ అవుతుందో, మళ్ళీ ఎక్కడ పెయిన్ వస్తుందో, మళ్ళీ ఎక్కడ బ్లీడింగ్ అవుతుందో అని చెప్పేసి వాళ్ళు ఆ ఇంటర్ కోర్స్ కూడా చేయలేరు. దానికి అంగస్తంభన కూడా అవ్వదు. ఓసారి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు. దీనివల్ల చూడడానికి చిన్న అటాచ్మెంటే కానీ ఇది చేసే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ అన్నట్టు. సో ఈ అటాచ్మెంట్నే మనం ఫ్రెన్యులం అంటాం. ఈ ఫ్రెన్యులం యూజువల్గా చూసుకుంటే నార్మల్గా వెనక్కి అతుక్కోవాలి, కానీ అట్లా వెనక్కి అతుక్కోకుండా కొందరికి ముందలవే అతుక్కుంటుంది. సపోజ్ ఇలా పెనిస్ చూసుకుంటే కనుక పైన చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది, ఎటువంటి అటాచ్మెంట్స్ లేకుండా. కిందన చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది, ఈ రకంగా ముందరికి వెళ్తుంది. ఈ అటాచ్మెంట్ని మనం ఫ్రెన్యులం అంటాం. బట్ ఇది అందరికీ ఇక్కడ అటాచ్ అవ్వదు. చాలా మటుకు ఏం చేస్తుంది అంటే ముందర అటాచ్ అయిపోతూ ఉంటుంది. అది మామూలుగా పుట్టుకతోటి అలా అటాచ్మెంట్ అవుతూ ఉంటుంది. కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఏకంగా మూత్రం పోసే హోల్ దగ్గర అటాచ్ అవుతూ ఉంటుంది. దీనినే హై అటాచ్డ్ ఫ్రెన్యులం అంటాం.